ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనము. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనిడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే యూదా వారికి తమ శత్రువుల మీద విజయము కలుగునని ప్రవక్త అయిన యహాజీయేలు తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, నమ్మకములోనే నిజమైన స్థిరత్వం ఉంది. నేడు నీవు వేటి యందు నమ్మక ఉంచుతున్నావు? స్థిరమైన వాటి యందా లేదా అస్థిరమైన వాటి యందా? ఆలోచించుకొనుము. నీవు అన్ని విషయములలో స్థిరపడాలంటే నీవు దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచినట్లయితే సర్వకృపానిధియగు దేవుడు నేను స్థిరపరుస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు స్థిరపరిచిన కొందరిని మనము పరిశుద్ధ గ్రంథములో గమనించినట్లయితే మొదటిగా దేవుని ప్రజలకు రాయబారిగా సమూయేలును దేవుడు స్థిరపరిచాడు. రెండవదిగా దేవుని ప్రజలకు రాజుగా సొలొమోనును దేవుడు స్థిరపరిచాడు. మూడవదిగా దేవుని ప్రజలకు రాబడిగా యెహోషాపాతును దేవుడు స్థిరపరిచాడు. ఈ దినాన్ని నిన్ను కూడా దేవుడు స్థిరపరచాలంటే మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడని తన వాక్యము ద్వారా ఈ దినాన్న మాట్లాడుతూ ఉన్నాడు. నీవు అన్ని విషయములలో స్థిరపడులాగున దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచినట్లయితే కనుక ఆయన నిన్ను స్థిరపరిచి నిన్ను బలపరుస్తానని యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను స్థిరపరచులాగా అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ దేవుడైన యెహోవాను నమ్ముకునడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురని నీ యొక్క వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నావు. అవును యేసయ్యా, నీపై మాత్రమే మేము నమ్మిక ఉంచులాగున అయ్యా, మేము స్థిరపడులాగన ప్రతి విషయంలో ప్రభా మమ్మల్ని స్థిరపరచులాగన నీ సహాయము మాకు అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.